హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరికీ ఆదుర్పే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా ఆసరా చేత పెన్షన్లు అయితే భారీగా అయితే పెంచారు. మరి ఈ పెంచిన డబ్బులు మరి ఎప్పుడు ఇస్తున్నారు? మరి ఎవరెవరికి ఇస్తున్నారు? మరి 4,000 నుంచి 6,000 రూపాయలు ఎవరెవరికి ఇస్తున్నారు? మరి ఏ అర్హతలుండాలి? తెలుసుకుందాం. అలాగే కొత్త వారికి కూడా మరి ఎప్పుడు ఇస్తున్నారు? తెలుసుకునే ముందు ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది బూస్టప్ అవుతుంది. అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరికీ వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి 45-65 సంవత్సరాల వయసు గల వారికి 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలైతే ఇస్తున్నారండి. అలాగే మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టు, సదరన్ సర్టిఫికేట్ అయితే మీకు ఆల్రెడీ పాత వారికి కూడా చెక్ చేస్తున్నారండి. వికలాంగులకు సదరన్ సర్టిఫికేట్ కరెక్ట్‌గా ఉండాలి. అలాగే ఏజీ వృద్ధులకి ఏజ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా 3 నెలల వరకు మీ అకౌంట్‌లో డబ్బులు, పెన్షన్ డబ్బులనేది ఉంచకండి. మీ అకౌంట్ అంటే మీరు జీరో అకౌంట్ కానీ, మరి ఏ ఇతర అకౌంట్ కానీ మీరు డబ్బులనేది మీరు బ్యాంకులో ఒక నెల అలాగే జమ చేసుకున్న తర్వాత తీసుకుందాంలే అనుకుంటారు. కానీ అలా కాదండి. మనకు 10,000 లోపే ఉండాలి కాబట్టి మీరు వెంటనే అయితే మీ డబ్బులనేది 3 నెలల దాకా అక్కడే ఉంచకండి. తీసేసుకోండి. మళ్ళీ మీకు పెన్షన్ అనేది కట్ అవుతుంది, రద్దవుతుంది. అలాగే కొత్త వారికి, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, ఇక వికలాంగులకి అందరికీ కూడా 4,000-6,000 రూపాయలు. అలాగే వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి అలాగే కాకుండా కొత్త వారికి ఇంకా డయాబెటిస్, కిడ్నీస్, హార్ట్ పేషెంట్స్‌కి, క్యాన్సర్ పేషెంట్స్ కూడా వాళ్ళకి కూడా 4,000 రూపాయలు ఇస్తున్నారు. వికలాంగులకు 6,000 రూపాయలు. ఇక మీరు కూడా సదరన్ సర్టిఫికేటు, అలాగే వికలాంగులు ఏజ్ సర్టిఫికేటు ఖచ్చితంగా ఉండాలి. అన్నీ చూయించండి. మీ అకౌంట్, రేషన్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి. మీ అందరికీ కూడా మీకు ఇప్పుడు పాత వారికి 2016 లోపు ఉన్న వారికైతే ఇప్పుడైతే మార్చి అయితే ఏప్రిల్ ఎన్నికలైన తర్వాత ఇస్తారు. కొత్త వారికి కూడా ఇక మీకు వాళ్ళతో కొత్త వారికి కూడా మీకు కూడా ఈ ఎన్నికలైన తర్వాతనే ఇప్పుడు అంతలోపే మీకైతే వెరిఫికేషన్స్ అయితాయి. వెరిఫికేషన్ అయినాక ఎన్నికలైన తర్వాతనే ఎవరు అర్హులో వాళ్ళకైతే వృద్ధాప్య పెన్షన్స్ అయితే ఇస్తారండి మార్చ్‌లో. థాంక్స్ ఫర్ వాచింగ్.